ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ చేస్తున్న మూవీ దేవర. ఈ మ్యాసివ్ ప్రాజెక్టు ఓటీటీ హక్కులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులని నెట్ఫ్లిక్స్ సంస్థ 155 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుందంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న మూవీ పుష్ప 2. ఈ సీక్వెల్ లో ఐటమ్ సాంగ్ కి దిశ పటానియే ఆల్మోస్ట్ ఫైనల్ అన్నారు. కానీ ఫిల్మ్ టీమ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలని లాక్ చేసుకుందంటున్నారు. ఇక పుష్ప టీం నుంచి శ్రీలీలకి ఆఫర్ వెళ్లిందో లేదో తెలియాల్సి ఉంది. నేచురల్ స్టార్ నానితో శౌర్యు తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ హాయ్ నాన్న. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో గ్లోబల్ వైడ్ గా దూసుకువెళ్తోంది. ఈ నెల 8 నుంచి 14 వరకు నెట్ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్ లో హిందీ వర్షన్ టాప్ 4 లో ట్రెండింగ్ లో 12 లక్షల వ్యూస్ తో నిలిచింది. అలానే టాప్ 6 లో మిలియన్ వ్యూస్ తో తెలుగు వర్షన్ 6వ స్థానంలో నిలిచింది. శేఖర్ కమల మేకింగ్ లో ధనుష్ చేస్తున్న మూవీ లాంచ్ అయింది. ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయలేదు ఫిల్మ్ టీమ్. ఈ మూవీలో ధనుష్ తో జోడీ కడుతోంది రష్మిక. 1 year బ్యాక్ అనౌన్స్ అయిన ఈ మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కింది. స్పీడ్ గా ఈ సినిమాను కంప్లీట్ చేయబోతున్నారట డైరెక్టర్. యంగ్ హీరో సందీప్ కిషన్ తో విఐ ఆనంద్ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. గరుడ పురాణంలో మాయమైన 4 పేజీల మిస్టరీని ఈ భైరవకోన అంటూ ట్రైలర్ తో అంచనాలు పెంచేస్తుంది ఫిల్మ్ టీమ్. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీని మార్చ్ ఎండింగ్ కల్లా పూర్తయ్యేలా ప్లాన్ రెడీ అయిందట. ఈ మూవీని అక్టోబర్ 2 గాంధీ జయంతికి లేదంటే అక్టోబర్ 12 దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.